నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ఉందని, దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి దిత్వా తుఫాను చేరుకోనుంది. దీంతో రేపు ఎల్లుండి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో జరిగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ఉందని, దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి దిత్వా తుఫాను చేరుకోనుంది. దీంతో రేపు ఎల్లుండి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, గుడ్ ఈవినింగ్ శశాక. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కాస్త అల్పపీడనంగా మారి అక్కడి నుంచి తీవ్ర వాయుగుండంగా మారింది. దాని తర్వాత ఇప్పుడు రాగల 24 గంటల్లో తుఫానుగా మారిన అనంతరం కూడాను ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఏదైతే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కడి నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి. చెన్నైతో పాటుగా ఏదైతే పక్కనే ఉన్నటువంటి చిత్తూరు, నెల్లూరు లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరులో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే పంట చేతికి వచ్చినటువంటి టైంలో పంట అంతటినీ కూడా జాగ్రత్త పరచుకోవాలని, కోతలు కోసిన అనంతరం కూడా పంటని జాగ్రత్త పరచాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీని ప్రభావం రాష్ట్రం పైన 30వ తేదీ నుంచి కూడా అధికంగా ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖతో పాటుగా విపత్తు నిర్వహణ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. తుఫానుకు సంబంధించినంత వరకు తుఫాన్ అలర్ట్ నేపథ్యంలో
తీరం సంబంధించినంత వరకు తీరం వెంబడి గాలులతో పాటుగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, మరొకవైపు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గత అనుభవాలు రీత్యా ఏదైతే గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఏదైతే తుఫాను నేపథ్యంలో ఇప్పటికే అన్ని రిజర్వాయర్లన్నీ కూడా నిండి కొండలు తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తుఫాన్ నుంచి మరొక తుఫాన్ వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినందుకు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ ప్రాంతాలపైన దీని ప్రభావం ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులతో పాటుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటైనటువంటి పరిస్థితి. తుఫాను సంబంధించినంత వరకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, చెన్నై పైన ఉండబోతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. దానికి సంబంధించినంత వరకు కూడా అలర్ట్లు జారీ అయినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రం పైన 30 తేదీ అనంతరం కూడాను పూర్తి స్థాయిలో రాష్ట్రం పైన ఈ తుఫాను ఎఫెక్ట్ ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఉత్తర కోస్తాతో పాటుగా దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలపైన దీని ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. తీరం వెంబడి గాలులు అధికంగా వీచేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా శీతాకాలం సమయంలో ఇటువంటి తుఫాను ప్రభావం పెరగడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఏదైతే చలి తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవరు కూడా అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఇలాగే పరిస్థితి కావాలంటూ కూడా ఒకవైపు ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఈ తుఫానుకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏదైతే విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమయుక్తమైనటువంటి పరిస్థితి. తుఫానుకు సంబంధించినంత వరకు 30 తేదీ నుంచి కూడా దీని ప్రభావం ఉన్నటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.